ఆహార భద్రతలో భాగంగా ప్రజలు పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియంత్రణ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈట్ రైట్ స్టే హెల్తీ పేరున నిర్వహించారు. ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియంత్రణ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈట్ రైట్ స్టే హెల్తీ పేరున నిర్వహించిన నడక క్లాక్ టవర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దైనందిన జీవితంలో ఆహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని, అలాగే ప్రజలు కల్తీ ఆహారం బారిన పడకుండా ఆహార పదార్థాలు కొనే ముందు జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయాలని, నాణ్యతను, ఎక్స్పైరీ డేట్ను చూడాలని, ఎక్కడైనా ఆహార వస్తువులు కల్తీ అయినట్లయితే తక్షణమే ఫిర్యాదు చేస్తే వెంటనే ఆహార భద్రతా అధికారులకు ఫోన్ చేస్తే వారు దాడులు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రజల ఆరోగ్య సంరక్షణకై నల్గొండ జిల్లాలో సుమారు 100 మంది వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ శాఖ తరఫున లైసెన్సులు మంజూరు చేసినట్లు ఆయన తెలియచేయడమే కాకుండా వీధి వ్యాపారులకు లైసెన్సులు అందజేశారు. ఆహారం కల్తీ కావడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కల్తీ లేకుండా ఆహార పదార్థాలు అమ్మాల్సిన అవసరం ఉందని వ్యాపారులకు సూచించారు. ఈ ప్రచార వాహనం 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రజలలో కల్తీ ఆహార వస్తువుల వల్ల జరిగే ప్రమాదాలు, కల్తీ ఆహార పదార్థాలు కొనుగోకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల చర్యలపై వివరిస్తుందని తెలిపారు. ఆహార భద్రత జోనల్ అధికారి జ్యోతిర్మయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు నేత, డాక్టర్లు తదితరులు ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు.